హలో మామ, ఈ రోజు మా పని మనిషి కోపంలో మొబైల్ పగలు కొట్టేసిందంట. ఇది చేపించుకోరామని చెప్పింది. ఎంత అయిందో చెప్తాను చూడండి. అసలు ఏం జరిగింది అంతే, ఇంకా లేట్ లేకుండా మొబైల్ తీసుకుని మా కేరళ మొబైల్ షాప్ తీసుకొచ్చేసాను. మామ, నేను ఖత్తర్కి వచ్చినప్పటి నుండి నా బండికి సంబంధించి కానీ వేరే పనులకు సంబంధించి కానీ ఎక్కువ కేరళ షాప్కి వెళ్తాను. ఎందుకంటే ప్రైస్ తక్కువ తీసుకుంటారు, ఇంకోటి మనకి 2 రూపాయలు ఇస్తారు. సరేనయ్యా. ఎక్కడ విషయానికి వస్తే లేనిదని ఏం లేదు మామ. కెమెరా లెన్స్ కానీ, టెంపర్ గ్లాసులు కానీ, పౌచులు కానీ, అంతేకాకుండా సెకండ్ హ్యాండ్లు ల్యాప్టాప్లు కానీ చాలా తక్కువలో దొరుకుతాడా. మీ ఉద్దేశం ఏంటి? అంతేకాకుండా ఐప్యాడ్లు కూడా ఉన్నాయి. ఇవన్నీ కలిపితే చాలా తక్కువలో దొరుకుతాము ఇక్కడ. నేను తెచ్చిన మొబైల్ కి టచ్ పోయిందని చెప్పాడు, 2 రకాలు చూపించాడు. మళ్ళీ రేపు ఏదైనా అయితే మళ్ళీ మా పని సంపెద్దని చెప్పి నీ ఒరిజినల్ వేయించేదా సార్, 2 రూపాయలు అయినా పర్లేదు అని చెప్పాను. వెరీ గుడ్ రా మామ. ఈ షాప్ లో వచ్చి నాకు బాగా నచ్చింది ఏంటంటే మన కళ్ళ ముందే మొత్తం పని చేసి చూపిస్తారు. మన ఇండియాలో అయితే వాళ్ళు ఏం చేస్తున్నారో ఏం మారుతున్నారో తెలీదు. చూడండి అక్కడ ఏముందో. ఇక్కడైతే ఈ వస్తువు వేసాం, ఈ వస్తువు తీసేసాం అని చెప్పి మన కళ్ళ ముందే చూపిస్తారు మొత్తం. ఇప్పుడు చేసినందుకు డబ్బులు ఎట్టా తీసుకుంటాం కదా, టెంపర్ గ్లాస్ కూడా వేయమని చెప్తే మొత్తానికి ఎట్టోటి చేశాడు ఫ్రీగా. నువ్వు హ్యాపీరా? మామ, షాప్ వచ్చి మన కేరళ అతనే కానీ ఇది పని చేసింది మాత్రం బంగాళీ అతనే. అడ్రస్ విషయానికి వస్తే ఇషారే షాఫీలో పక్కన షాహీన్ అని చెప్పి పెద్ద మార్కెట్ ఉంది. ఈ పక్కనే ఉండేది రాహత్ అని. ఓకే సెకండ్ అండి. మొత్తానికి పని అయిపోయింది. ఇంకా మా పని చేతిలో పెట్టాల్సిందే. మీ వీడియో నచ్చితే కామెంట్ చేసి